దారుణమైన హత్య, భయంకరమైన మర్డర్. ఇటువంటి మీడియా హెడ్లైన్స్ చూసినప్పుడు అనిపించేది, ప్రతి మర్డర్ దారుణమే కదా, ఒకరి ప్రాణాలు తీయాలనే ఆలోచన భయంకరమే కదా అని. ఫస్ట్ టైం నా లైఫ్లో ఆ ఉపమానాలు కూడా చాలా తక్కువేమోనని అనిపించే హత్య ఇప్పుడు జరిగింది. నాకు మాత్రమే కాదు, హైదరాబాద్ చరిత్రలోనే ఇంత దారుణమైన షాకింగ్ మర్డర్ ఎప్పుడు ఎవరు విన్న పాపాన పోలేదు. గురుమూర్తి తన భార్యని అత్యంత దారుణంగా చంపేశాడు. ఇది మామూలు హత్య కాదు. దిస్ ఇస్ ప్రాబబ్లీ ద మోస్ట్ బ్రూటల్, షాకింగ్, గ్రూసమ్ అండ్ అబ్సల్యూట్లీ స్పైన్ చిల్లింగ్ మర్డర్ ఎవర్. 45 ఏళ్ల గురుమూర్తి తన భార్యని చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఎముకల్ని వేరు చేసి ఆ మాటలు మాట్లాడడానికి కూడా షాకింగ్గా అనిపిస్తుంది. బహుశా క్రూరత్వం, రాక్షసత్వం, మృగం అనే పదాలు కూడా ఇక్కడ చిన్నబోతాయేమో. అంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు ఆ భర్త. ఇక్కడ మరింత షాకింగ్ విషయం ఏంటంటే, ఈ ఘోరానికి పాల్పడిన వ్యక్తి ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తికి 13 సంవత్సరాల క్రితం వెంకటమాధవి అనే మహిళతో పెళ్ళయింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. సైనికుడిగా రిటైర్ అయ్యాక హైదరాబాద్ కంచన్బాగ్లోని డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ అనుమానం అనే భూతం వీరి పచ్చని కాపురంలో చిచ్చు రగిల్చింది. ఎంతలా అంటే గురుమూర్తిని ఏకంగా మానవ మృగంగా మార్చేసింది. కట్టుకున్న తన భార్యను కడతీర్చాల్సిందేననే స్థాయికి తీసుకెళ్ళింది. ఒక్కసారి చంపాలనుకున్న ఆలోచన అతని బుర్రలోకి ఎక్కడమే ఆలస్యం. మనిషి నుంచి మృగంగా మారిపోయి ఎలా చంపాలి అనే ప్రణాళికలు రచించుకున్నాడు. ముందుగా గురుమూర్తి తన భార్యను ఎలా చంపాలి అనేది యూట్యూబ్లో ఓ వీడియో చూశాడు. రిహార్సల్స్ కోసం ఓ కుక్కపై తన మర్డర్ ప్లాన్ని అమలు చేశాడు. ఎలా చంపాలి, అనుమానం రాకుండా ఎలా కవర్ చేసుకోవాలి అనే విషయాలపై ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత తన 2 పిల్లల్ని సంక్రాంతికి అత్తగారింటికి పంపించేశాడు. సంక్రాంతి సెలవులకి తమ బిల్డింగ్లో ఎవ్వరూ లేనప్పుడు తన అత్యంత దారుణమైన ప్లాన్ని అమలు చేశాడు. తన భార్యను కనికరం లేకుండా చంపేశాడు. మటన్ కొట్టే కత్తితో ఆమె బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ బాడీ పార్ట్స్ని కూడా ఏ ఒక్కరికి దొరకకుండా ఉండాలని వాటిని కుక్కర్లో ఉడకబెట్టాడు, ఎండబెట్టాడు. ఎముకలను వేరు చేసి వాటిని రోకలితో దంచి పొడి పొడిగా చేశాడు. ఫైనల్గా కవర్లలో కట్టేసి చెరువులో కలిపేశాడు. క్లియర్లీ ఇది ఒక ప్రీ మెడిటేటెడ్ మర్డర్. ఇదంతా చెప్తుంటే ఎంతో షాకింగ్గా, ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. బహుశా ఇప్పటి వరకు జరిగిన అత్యంత దారుణమైన ఘటనలో ఈ క్రూరమైన చర్య మొదటి స్థానంలో ఉంటుందేమో. ఈ మానవ మృగం అంతటితో ఆగలేదు. ఈ నేరం తన మీద రాకుండా ఉండేందుకు పెద్ద డ్రామానే ఆడాడు. పథకం ప్రకారం తన భార్యను చంపాక మళ్ళీ ఏమీ తెలియనట్టు తన అత్తమామల ముందు అమాయకంగా నటించాడు. వెంకటమాధవి తనతో గొడవ పెట్టుకొని తాళి విసిరేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. అత్తమామలతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు. అయితే వాళ్ళ ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులకు వెంకటమాధవి ఇంట్లోకి వెళ్లిన వీడియో తప్ప బయటికి రావడం కనిపించలేదు. వెంకటమాధవి ఫోన్ సిగ్నల్స్ కూడా ఆఖరిగా వాళ్ళ ఇంటి నుండే వచ్చాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేయడం మొదలుపెట్టారు. తీగలాగితే డొంక కదిలినట్టు గురుమూర్తి తన భార్యని చంపాడని విచారణలో తేలింది. అప్పుడు పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే అసలు విషయాలు కక్కేశాడు. అనుమానంతోనే వెంకటమాధవిని చంపానని ఒప్పుకున్నాడు. అతను చంపిన విధానం విని పోలీసులు సైతం గగురుపాటుకు గురయ్యారు. నిజంగానే నీకు నీ భార్యతో సమస్య ఉంటే చంపడం ఒకటే మార్గం కాదు. సింపుల్గా విడాకులు తీసుకోవచ్చు. ఇద్దరూ విడిపోవడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది మాత్రం కరెక్ట్ కానే కాదు. అసలు ఈ గురుమూర్తి ఘటన చూశాక మనిషితనం పూర్తిగా చచ్చిపోయిందేమో, లేక చివరి దశలో ఉందేమో అనిపిస్తుంది. బహుశా మనమంతా ఈ దశలోనే ఉండి ఆ పరిస్థితులకు అలవాటు పడిపోతున్నామేమో అనే భయం కూడా వేస్తుంది. నేను ఈ ఇన్సిడెంట్ పై మర్డర్ అనేది ముమ్మాటికి తప్పేనని ఓ ట్వీట్ వేస్తే కొందరు ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? భార్యను వదిలేస్తే తిరిగి మగాళ్లపైనే కేసులు పెడతారు కాబట్టి వాళ్ళని చంపడమే కరెక్ట్ అని కమెంట్స్ చేశారు. దీన్ని బట్టి మన సొసైటీ ఎంత గబ్బు పట్టిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. శ్రద్ధా వాకర్ కేసు మీకు గుర్తుందా? అఫ్తాబ్ పూనావాలా అనే ప్రియుడు ఆమెను రూమ్లో చంపేసి 32 ముక్కలు చేశాడు. ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెనుదుమారమే రేపింది. ఎందుకో తెలుసా? అందులో హిందూ, ముస్లిం అనే కోణం ఉంది కాబట్టి. అలాగే బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న అతుల్ సుభాష్ కేసు కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. తన భార్య పెట్టిన టార్చర్ వల్లే చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఘటనలో ఓ లేడీ, అదే అతని భార్య విలన్ కావడం వల్ల దాని గురించి కూడా సోషల్ మీడియాలో
పెద్ద చర్చలే జరిపారు. కానీ హైదరాబాద్లో ఓ గ్రూసమ్ ఇన్సిడెంట్ అయిన వెంకట మాధవి దారుణ హత్య గురించి పెద్దగా మాట్లాడట్లేదు. ఎందుకు? ఇక్కడ హిందూ ముస్లిం కోణం లేదనా, లేకపోతే ఈ ఘటనలో లేడీ విలన్ కాకపోవడమా? ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఐదర్ హిందూ ముస్లిం కోణం లేదా లేడీ విలన్ అనే పాయింట్ ఉంటే తప్ప ఇతర ఘటనల గురించి మన సొసైటీలో మాట్లాడుకోవడం లేదు. ఏదో తూతూ మంత్రంగా మాట్లాడుకోవడమే తప్ప ఆ 2 ఘటనల తరహాలో ఇది సెన్సేషన్ కాకపోవడం నిజంగా షాక్ గురి చేస్తోంది. ప్రస్తుతానికి గురుమూర్తిని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. మొదట నేరం ఒప్పుకున్న గురుమూర్తి నేనే చంపాను అనడానికి ఆధారాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. వెంకట మాధవి శవం లేకుండా విచారణ చేయలేరు అని కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఇల్లు మొత్తం వెతికిన పోలీసులకు కనీసం ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా శుభ్రం చేశాడు. కెమికల్స్ ఉపయోగించి అన్ని ఆధారాలు మాయం చేశాడు. ఆ ధైర్యంతోనే ఇప్పుడు నాపై మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని రివర్స్లో ప్రశ్నిస్తున్నాడు. క్లూస్ టీమ్ DNA ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు తలమునకలయ్యారు. కానీ గురుమూర్తి ఒక్క క్షణం కూడా తన భార్యని అత్యంత దారుణంగా చంపినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కానీ, తన 2 పిల్లల భవిష్యత్తు గురించి ఒక్క మాట మాట్లాడడం కానీ చేయలేదు. అతన్ని మృగం, రాక్షసుడు అని పిలవడం కూడా తక్కువే. ఇన్ఫ్యాక్ట్ ఆ మాటలు అవమానకరంగా భావిస్తాయేమో. ఇక్కడ ఇంతటి ఘాతకానికి పాల్పడ్డ గురుమూర్తికి ఉరిశిక్ష పడాల్సిందే. ఎవరేమన్నా సరే అతనికి ఉరిశిక్ష వేయడమే కరెక్ట్. అప్పుడే సరైన న్యాయం దక్కినట్టు అవుతుంది. లెట్స్ హోప్ భవిష్యత్తులో ఇలాంటి వార్తలు వినే రోజులు రాకూడదని ఆశిద్దాం.